పాలిటిక్స్ అన్నాక అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు జంపింగ్లు చేస్తుంటేనే గాని మజా ఉండదు. సాధారణంగా పొగ తాగని వాడు దున్నపోతే పుట్టునన్న సామెత ఎలాగో రాజకీయాల్లో పార్టీలు మారని వాడు కూడా అంతే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. అధికార దాహం కోసం రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా ఎవరికీ తెలియదు. ఇదే క్రమంలో చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బలమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న గల్లా ఫ్యామిలీకి ఇప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ ఎర్త్ పెడుతుందా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన గల్లా అరుణకుమారి హవా చిత్తూరు జిల్లాలో ఓ రేంజ్లో నడిచింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆమె చంద్రగిరిలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా గెలవడం ఒక్కటే ఆమెకు టీడీపీలో పెద్ద ఊరట. చంద్రగిరిలో ఓటమి తర్వాత ఆమెకు పార్టీలో ప్రయారిటీ లేకుండా పోయిందట. ఆమె ఎమ్మెల్సీ సీటు ఆశించినా అది ముద్దు కృష్ణమనాయుడుకి, శ్రీనివాసులు నాయుడుకి ఇవ్వడంతో ఆమె అలగబూనినట్టు సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే ఇటీవల చంద్రబాబు జిల్లాకు వస్తున్నా అరుణ మాత్రం బాబు పర్యటనలకు రావడం లేదట. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు టీడీపీలో చేరితే చంద్రగిరి సీటును చంద్రబాబు ఆయన కుమార్తె లక్ష్మికే ఇస్తారన్న టాక్ వచ్చేసింది. అదే జరిగితే గల్లా అరుణ పని టీడీపీలో అయిపోయినట్టే. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఎంట్రీతో తనకు సీటు రాకపోతే ఆమె జనసేనలోకి వెళ్లి అదే చంద్రగిరి బరిలో దిగేందుకు వ్యూహం రచించుకున్నారన్న ప్రచారం చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో వినిపిస్తోంది. అన్నింటికీ మించి పెద్ద షాక్ ఏంటంటే సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్టీ అధినేత చంద్రబాబు ఫోటో లేకపోవటం గమనార్హం. ఆ ఫ్లెక్సీ మీద చంద్రబాబు ఫోటో లేకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో ఉండటం హాట్ టాపిక్గా మారింది. రానున్న రోజుల్లో జనసేనలో అరుణమ్మ చేరిపోతారా అన్నది చర్చగా మారింది.